ఆయన విన్నారు ఆన్సర్ ఏం చెప్పాడు ఆయన? మీరు పాటిస్తారు కాబట్టి. ఇది వాయిస్ ఎప్పుడు వద్దు, పాటిస్తే వస్తుంది. నేను మధ్యాహ్నం అంటే 4-4:30 భోజనం చేశాను, మళ్ళీ రేపే. ఇలా ఎలా చెప్పగలుగుతున్నాను? అలా ఒకటే చేస్తున్నాను కాబట్టి. మీరు వెళ్ళాక టిఫిన్ చేసేసి పొద్దున్న మళ్ళీ టిఫిన్ చేసేస్తే ఆ వాయిస్ రాదు. కొన్ని రోజులు నడుస్తుందేమో. కొమ్మ కొట్టేసిన తర్వాత కాసేపు పచ్చగుంటుంది, రేపటికి ఎల్లుండకి వారానికి పేల్చిపోదు. కాబట్టి బెంగాల్లో చెప్తారు అప్పనే ఆచార్ భక్తికర్లో ప్రచార్. సో మీరందరూ ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. ధర్మం కోసం నేను ఇది చేస్తున్నా, వ్యక్తిగతంగా మీరేం చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికి. ఎందుకంటే తరతి స్థారయతి అన్నారు. కేవలం లెక్చర్ ఇస్తే ధర్మం నిలబడదండో, గుర్తుపెట్టుకోండి. కేవలం లెక్చర్ ఇస్తే సరిపోదు. ఇప్పుడు మన శృంగేరి స్వామి ఉన్నారా, భారతీయ తీర్థ స్వామి వారు, వారు ఇక్కడికి వచ్చారు విజయవాడ. బయట వాళ్ళు కూడా మళ్ళీ చూద్దాం ఇక్కడ ఎంతమంది సంధ్యావందనం చేస్తున్నారు అని అడిగారు ముందు వీడియో అడిగారు. చాలా బాగుంది, ఎంత బాగా అడుగుతారు, నాగ్గా అడుగుతారు. మన మేధావులు సంధ్యావందనం ప్రత్యామ్నాయం అడుగుతున్నారు. సార్ కోపం తెప్పించకండి, కాదు. ఏది నీకు పెట్రోలో, ఏది నీకు డీజిలో, దానికి ప్రత్యామ్నాయం ఏంటి? ఇథనాలా? ఆయన అదే సమాధానం చెప్పారు. కాబట్టి అందుకని మీరందరూ ఇప్పుడు నేను గర్వం అని చెప్పను, కానీ నా నిత్యకృత్యం. ఇప్పుడు పొద్దున్న రైలు దిగాను, మౌనంగానే దిగా. మా ఏంటి శివశంకర్ లోపల శివశంకర్ వాడు ఏదో తప్పు చేశాడు, వాడు సామాన్లు అక్కడ వదిలేసి ఎలా చూస్తున్నాడు, నేను మౌనం. కళ్ళతోనే, మరి నోరు వాళ్ళేనుగా, కళ్ళతోనే చూశా అన్నాను, అంతే. తర్వాత ఇక్కడికి వచ్చి గడిపెట్టాను మౌనం వదిలేసాక. మౌనం ఎప్పుడు వదిలేను? భగవద్గీత చదువుకుని, ఖచ్చితం అది శిష్టాష్టకం చదువుకుని, ఇంకా కుదిరింది అనుకోండి ఆదిత్యవరం చదువుకున్నాక, పూజ అయ్యాక, హోమం అయ్యాక, మాట్లాడకుండా ఉండడానికి నా దగ్గర 1000 రీజన్లు ఉన్నాయి, మాట్లాడడానికి 1,00,000 రీజన్స్ ఉన్నాయి. అందుకని మాట్లాడుతున్నా. సో అందుకని వ్యక్తిగతంగా మీరు చేసే ఒక సాధన, అలాగే ధర్మం కోసం సమాజంలో మీరు చేసేది ఏమిటి? ఈ పిల్ల పేరు ఏంటండి? శర్వానికి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఇవ్వాలా గిఫ్ట్? తేనా మా మాట్లాడదు అమ్మమ్మ, తర్వాత మనం చేస్తానే. నువ్వు గుడికెళ్ళే కదా, అర్థం చేయకూడదు. గిఫ్ట్ తర్వాత షిఫ్ట్, అక్కడ ఉంది లిఫ్ట్. ఓకేనా? బుజ్జు కూర్చో, తల్లి కూర్చో. అరే దాన్ని బిడ్డ మీరు మాట్లాడి మేము వింటాం. దాన్ని గిఫ్ట్ ఇచ్చేస్తాం బాబోయ్. ఫస్ట్ మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ధర్మం అంటే ఏంటో తెలియజేస్తే అప్పుడు వాళ్ళల్లో కొంచెం మార్పు వస్తుంది. అలాగే ఎక్కువ ధర్మం గురించి తెలియకపోవటం వల్లనే క్రిస్టియన్స్గా మారుతున్నారు అనేది అనిపిస్తుంది. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గరికి నేను నెలకొక్కళ్ళనైనా సరే మారిన వాళ్ళని స్వధర్మంలోకి తీసుకురావాలి అనేది టార్గెట్ పెట్టుకున్నాను. ఇప్పటి వరకు 14 మందిని తీసుకురాగలిగాను. చాలా సంతోషం. నెక్స్ట్ అద్భుతం. ఓకే, దాని చేతికి అయింది. నెక్స్ట్ వారు మాట్లాడారు, దుర్గారావు గారు మీరు మాట్లాడండి. శ్రీనివాసరావు గారు ప్లీజ్. దుర్గమ్మ ఉండిపోయి మైండ్లో. సార్ చెప్పండి. ప్రతి సంవత్సరం వాళ్ళందరితో యాత్ర అయితే ఏముంది, మీరు ఆ సీజను గురుస్వామి ఆ సీజను మీరు వాళ్ళతో అంటే సమాజంలో ఒక భాగాన్ని వారు తయారు చేస్తున్నారు. ఎటువంటి ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా భగవంతుడి సేవ చేస్తూ వాస్తవాలు ఏవైతే ఉన్నాయో, మూఢనమ్మకాల జోలికి పోకుండా వాస్తవాలు ఏవైతే ఉన్నాయో
ఈ భగవంతుడికి సంబంధించిన సేవ కష్టమైంది కాదు, చాలా ఈజీ అయిందని చూపిస్తూ క్రిస్టియానిటీ వైపు ఏమైనా మళ్ళుతున్నా కానీ మళ్ళనేయకుండా మన వైపు చూసుకుంటూ నేను ధర్మాన్ని ఇవ్వాలి. అంటే నేను ఎందుకు అడిగాను, స్పృహ ఆవిడకి స్పృహ ఉంది, వెళ్ళిన వాళ్ళని వెనక తెచ్చారు, ఆయనకి స్పృహ ఉంది, వెళ్ళకుండా చూసుకోండి. అంటే ఇప్పుడు కొంచెం అలా కుళ్ళిపోతుంది అన్నప్పుడే కట్ చేసి ఇస్తే మిగిలింది పాడైపోదు, వదిలితే మొత్తం కుళ్ళిపోతుంది. మొన్న ఉదాహరణ ఇచ్చాను ఎక్కడో, ఏంటి 50 మామిడి పళ్ళు కింద 5 కుళ్ళిపోయినాయి, అర్జెంట్గా ఏం చేయాలి, 5 తీసేయాలి. నేను ఈ ఉదాహరణ ఇస్తే వాడు ఎవడో మైషో అని గొర్రె, వాడిని ఒక నెల నుంచి అడిగే పేరు చెప్పరా అని, పేరు ఎందుకు సార్ అంటాడు, ఎందుకని మనకే పుట్టాడని ఒప్పుకోవాలిగా. సరే వాడు కామెంట్ ఏం పెట్టాడంటే, దాస్ గారు మీరు ఈ స్థాయిలో ఆలోచించారు 5 మామిడి పళ్ళు కుళ్ళిపోతే పాడేమని, కానీ మా వాడు ఏం చెప్పాడంటే 100 గొర్రెల్లో ఓ గొర్రె తప్పిపోతే 99 గొర్రెలకి ఒకరిని కాపలా పెట్టి పోయిన ఒక్క గొర్రెని వెతికి తీసుకొస్తా అన్నాడు, అది మా ఎండిపోయిన శవం ప్రేమ అది ఇది అని పెట్టాడు. పెడితే మనవాడు ఎవడో పెట్టాడు, ఒరే మిమ్మల్ని గొర్రె అనేది అందుకేరా, గొర్రె పోతే మళ్ళీ తీసుకొస్తాం, అది వెతకడం ఓకే, కుళ్ళిపోయిన మామిడి పళ్ళు ఏం చేయాలరా, కుళ్ళు గొర్రె అని. ఇంకా సమాధానం ఉండదు కదా, వేరే కథ. సో కాబట్టి ఈ 2 అవశ్యం. నానా సార్ చెప్పండి సార్, ధర్మం కోసం మీ వ్యక్తిగత నిష్ట, సామాజిక నిష్ట 2 మాట్లాడండి ప్లీజ్. పక్కనే కొత్త తాడేపల్లి సార్ సార్ తెలుసు శివరాత్రి కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ఈ ఫంక్షన్లన్నీ మేమే అక్కడ దగ్గర నుంచి జనాలను గ్యాదర్ చేసి చేపిస్తాం. అప్పుడు చాలు సార్. ఎప్పుడు ఎలా అంటే సార్, భోజనం అన్నదానం చేశారనుకోండి వాళ్ళు గొప్పోళ్ళు, కానీ అన్నదానం చేసేది దేనికంటే ఎవడన్నా వచ్చి తిన్నానికి, ఎవడ తినవద్దు అన్నదానం దేనికి, కాబట్టి తిన్నవాడు కూడా గొప్పోడే, లేదు నువ్వు ఎవడికి చేస్తావు. కాబట్టి మీరు చేసేది చాలా అవసరం, ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు, చిన్న గుడో పెద్ద గుడో, అది చాలా చాలా ముఖ్యం. సార్ తిరుమల మాట్లాడు, నువ్వేం చేస్తున్నావు ధర్మం కోసం, నీ వ్యక్తిగత లేదా సామాజిక 2 మాట్లాడు. నేను ధర్మం కోసం మీకు సేవ చేస్తాను. చేశారు మంచిదే. ఎందుకంటే వంట చేయడం అందరికీ రాదు, వంట చేసేవాడికి కాస్త పప్పులు, బియ్యం కడగడం, కూరగాయలు కడిగి కట్ చేసేయడం, అలాగా అందించడం అది అవశ్యమేగా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండను, ఫోన్ చేస్తాను, ఆ పని చేయి ఈ పని చేయి, అర్ధరాత్రి రైలు వస్తుంది 2ంటికి, ఏకాదశి పేపర్లో స్టిక్కర్లో కార్డులు గొర్రెల పేపరు, సీట్ నెంబర్ ఇది, ఆ తల దగ్గర పెట్టాయి అని చెప్పేస్తాను. తెల్లారి లేచి చూస్తే సంచి ఉంటుంది, ఎందుకంటే పెట్టేస్తాడు తిరుమలలో నిద్ర మానేసి. కానీ అది కూడా అవశ్యమే కదా సార్. ఇప్పుడు మేము ఎక్కడి నుంచి, తిరుపతి నుంచి బయలుదేరి విజయనగరము, గణపవరము, భువనపల్లి, ఆర్తమూరు, రాజమండ్రి, దొంతమూరు, ఏలూరు, ఇవన్నీ తిరిగాం. నువ్వు ఇచ్చిన అన్నీ అయిపోయినాయి, ఏవో కొన్ని గొర్రెల పేపర్లు తప్ప మ్యాక్సిమం అన్నీ ఇచ్చేసి వచ్చాం. సో కాబట్టి ఎవరి స్థాయిలో వాళ్ళు, ఇంటింటికో పువ్వు ఈశ్వరుడు కావాలి. బాగుంది సార్. మీరు ఇంటి పక్కన ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు మహారాజ్, వాళ్ళకు కూడా మన ధర్మం గురించి అవి చెప్పడం వల్ల వాళ్ళు కూడా గాయత్రి మంత్రం అవి నేర్చుకున్నారు. మీకు ఒక రోజు తీసుకొస్తారు. అలాగే సంతోషం. మీరు మీ అబ్బాయి గురించి కూడా చెప్పాలి, అందుకని అడిగాను. అదే మా అబ్బాయి ఫస్ట్ టైం మీ దగ్గరికి ఇక్కడ మన కోదండ రామాలయానికి మీరు వచ్చినప్పుడు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. అంటే నాకు మీరు తెలియదు, సైకిల్ దొక్కుతూ నైట్ టైం మీ వాయిస్ విని నేను వచ్చా ఫస్ట్ టైం. వచ్చిన తర్వాత అప్పుడు మీరు రామాయణం గురించి, రామాయణంలో ఉండేటటువంటి ఘట్టాల గురించి, అట్లా ఉన్న విశేషాల గురించి అన్నీ మీరు చెప్పడం మొదలుపెట్టారు. సో అలా నేను ఒక వారం రావడం మొదలుపెట్టి మా అబ్బాయిని తీసుకొచ్చాను. వాడు ఎంతసేపు భగవద్గీత చదువు అని ఎన్నాళ్ళ నుంచి పోరాడుతూ ఉండేవాడు. వాడనేవాడా? నేను. మీరు వాడిని? కానీ వాడు ఏనాడు పుస్తకం తీసేవాడు కాదు. అయితే రోజు అక్కడ పైన ఉన్న కృష్ణుడు దేవుడికి దండం పెడతా ఉండేవాడు. వాడికి మంచి బిడ్డల్ని కానీ మంచి సంస్కారాన్ని ప్రసాదించండి స్వామి. అనుకోకుండా రోజు మీ దగ్గర రావడం జరిగింది. వాడి తర్వాత మీరు ఏకాదశి గురించి చెప్పడం జరిగింది. వాడు ఇంకా పాటించడం మొదలుపెట్టాడు. 2 సార్లు వస్తుంది.
పొద్దున్నే గురువుకి దండం పెట్టుకొని గణపతి పూజ చేసుకుని తర్వాత సాయంత్రం ఆగిరిపల్లి వెళ్ళి జపం చేస్తాం. ఆగిరిపల్లి వెళ్తాడు నరసింహస్వామి. నరసింహస్వామి గుడి. ఎలా వెళ్తాడు? బండి మీద? మీ ఇద్దరం వెళ్తాం బండి మీద. బండి మీద, లేదంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి. ఇది మన ప్రతి ఏకాదశిగా? ప్రతి ఏకాదశి సాయంత్రం. నన్ను ఒకసారి కాలేజ్ వెళ్ళలేదు కదండి. కాలేజ్ లేకపోతే ఆ పోన్లు ఏదో ఒకటి. అసలు నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు ఒకసారి కూడాను. ఆగిరిపల్లి కంప్లైంట్. ఆ విధంగా వాళ్ళ చేంజ్ వచ్చింది. వాడు ఇంతకీ ఏమండి చాలా పెద్దోడు కొట్టారా? ఇంటరేనా ఏంటి? ఇంటర్. ఇంటర్ చదివే పిల్లోడండి. మనం ఎప్పుడండి రామాయణం జరిగింది? సెప్టెంబర్లోనే కదా బోర్డు ఉండాలి మొన్నదాకా. అంటే 6 నెలలు అయింది ఆల్మోస్ట్. 6 నెలల నుంచి వాడు ఏకాదశి చేసేస్తున్నాడు ఇంటర్ కుర్రోడు. అంటే వాడికి పట్టిందిగా. ఇంకోటి కూడా ఉంది. రామాయణం ఎంతవరకు వచ్చింది మీరు? అయోధ్య కాండ 52వ అధ్యాయం సర్గం. స్వామివారు అది మన అయోధ్య నుంచి బయలుదేరి అయోధ్య దాటి వేరే నగరానికి వెళ్తూ ఉంటాం. అక్కడ ఎవరికి చెప్పకుండా కూడా నగరవాసులందరికీ కూడా అదే రాత్రి పూట తెలియకుండా వెళ్ళిపోతాం. నగరవాసులు సుమంత్రుడికి చెప్పేసి. వెరీ గుడ్. రామాయణం చదవాలి అనే ప్రేరణ ఈయనకి, ఏకాదశి చేయాలనే ప్రేరణ వాడికి కలిగింది. నా 21 రోజులు 21 రోజులేనా 21 రోజుల కంఠశోషకి నా రిజల్ట్ అది. అంటే ఆ 21 రోజులు మేము ఆస్వాదించాం, ఆనందించాం. సుధాకర్ గారు, వినయ్, నేను, ప్రదీపు, రెడ్డి, మల్లి, మన రవిశంకర్, ఇంకా సుజాత మాతాజీ. సుజాత మాతాజీ ఆవిడికి ఏర్పాట్లు అసలు రోజు ప్రసాదాలు. ఇది అదొక మెమరబుల్ మూమెంట్. అసలు చాలా బాగా జరిగింది. ఏమండి యూనివర్సల్ కోడ్ చేయించాం. అది కూడా యూసీసీ కదా. సో మనం అంటే ఎప్పుడూ కూడా నిస్పృహ లేకుండా రిజల్ట్ ఏమొచ్చినా రాకపోయినా కనబడినా కనబడకపోయినా పదండి పోదాం పైకి తోసుకుని అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు అలా ముందుకు వెళ్తూ ఉండాలి. సో చాలా. మీ పేరేమన్నారు? హేమాంబ. చాలా సంతోషం. ఏకాదశి రోజు మీరు ఈ నవధాన్యాలు కానీ అన్నం కానీ వస్తుందని అన్నారు. వాడు ముందు పళ్ళు తిన్నాడు, తర్వాత ఇంకో వీడియో విన్నాడు. మీ వీడియో వింటూ ఉంటాడు నైట్ టైం వచ్చిన తర్వాత. ఒక వీడియోలో పూర్వకాలంలో ఏకాదశి అంటే ఎలా చేసేవాళ్ళు అంటే అంతకు ముందు రోజు చంద్రుని చూసి పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టుకోకుండా ఉంటారంటే నేను చేయలేదు. కానీ వాడు కొబ్బరి నీళ్లు తాగాడు. కాకపోతే చెరుకు రసం ఆప్షన్ ఉంది. మీరు చెప్పిన తర్వాత అది పాటించాడు. పళ్ళు కూడా తింటాం మానేసాడు. అమ్మో జలోపవాసం అంతేనా? అంతేనా? అంటే దాన్ని ఏమంటారు చెప్పండి. తెలుసా మీకు సంస్కృతంలో? తపస్య. తెలుసా మీకు? తపస్సు అంటే అదేనండి, తప్పించడం. తపస్వాధ్యాయ నిరతం అని మొదలుపెట్టారు కదా రామాయణం. తపస్సు అంటే శరీరాన్ని తప్పింపజేయడం. రూల్ ప్రకారం ఏకాదశి అంటే రేపు ఏకాదశి అంటే ఇవాళ మధ్యాహ్నం తిని ఊరుకోవాలి, రాత్రికి నీళ్ళు తాగాలి. ఆ మర్నాడు ఇక్కడ సూర్యుని చూసిన దగ్గర నుంచి ఆ నెక్స్ట్ అంటే ద్వాదశి నాడు సూర్యుని చూసే వరకు నో వాటర్, నో మ్యాటర్, నో నిద్ర. మళ్ళీ ద్వాదశి నాడు భోజనం చేయడమే, ద్వాదశి రాత్రి నిద్రపోవడం. అంత చెయ్యడం కలియుగంలో కష్టం కాబట్టి పండ్లు, పాలు, డేట్స్, ఫ్రూట్స్, రూట్స్ తీసుకోండి. అందుకని చపాతీలు, దోశలు మానేయండి అని చెప్పారనమాట. బాగుంది. వెరీ గుడ్. చాలా సంతోషం. మీరు స్పీకర్. నా పేరు ఓంకార్ రెడ్డి. ఆ వ్యక్తిగత ధర్మం కోసమేమో నేను ప్రతినిత్యం సూర్య నమస్కారాలు, చంద్ర నమస్కారాలు చేస్తాను. ఎందుకంటే ముందు నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలి, నా మనసు నా అదుపులో ఉంచుకోవాలి. వెరీ గుడ్. సామాజిక ధర్మం కోసం వచ్చి ముందు మన హిందువుల్లో హిందుత్వం మేలుకొల్పాలన్నది నా ఉద్దేశం. ఎందుకంటే అది లేకనే అనేక మంది ఇక్కడ అందరి ఉద్దేశం అదే. దానికి ఏం చేస్తున్నారు? మాకు కూడా ఏదైనా ఐడియా ఇవ్వండి. సాధ్యమైనంత వరకు నేను ఎక్కువగా అందరినీ దేవాలయాలకి ప్రతి పండగలప్పుడు ఏదైనా మంచి తిథులప్పుడు వెళ్ళడానికి వాళ్ళని ప్రోత్సహించడం, వాళ్ళతో పాటు నేను కలిసి వెళ్ళటం లాంటివి చేస్తుంటాను. అలాగే మొన్న కార్తీక మాసంలో కార్తీక సహస్ర దీపాలంకరణ చేసాం పౌర్ణమి అప్పుడు. ఈ పెద్దబాబు గారు, శర్మ గారు, లక్ష్మణ్, శ్రీనివాస్ గారు, ఈయన రాజు గారు అందరూ సహకరించారు. పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసాము. పరమేశ్వరం దయ వల్ల ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయింది. అలాగే ఈ గత కొద్ది నెలల క్రితమే విశ్వ హిందూ పరిషత్తులో నేను భాగస్వామిని అయ్యాను.
ప్రస్తుతానికి విజయవాడ మహానగర్కి బజరంగ్ దళ్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఏదైనా అక్రమంగా చర్చిలు కానీ మసీదులు కానీ నిర్మాణాలు జరుగుతున్నా, హిందువులకు ఎటువంటి ఆపద కలిగినా, హిందూ గుళ్ళ జోలికి ఎవరన్నా వచ్చినా దాంట్లో వ్యక్తిగా వెళ్ళి ముందు నిలబడటానికి ఎటువంటి సంకోచం లేకుండా నిలబడుతున్నాను. ఈ మధ్య గత 2-3 నెలలుగా కొన్ని సంఘటనలు కూడా అలా జరిగినాయి. వాటిలో నేను భాగస్వామినై హిందుత్వాన్ని కాపాడుకుంటున్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా చేయాలి మీరు. పరమేశ్వరుడు మీకు ఆ శక్తిని ఇవ్వాలి. చాలా సంతోషం, చాలా సంతోషం. అయితే నిన్న ఓ పెద్ద ఆయన విశాఖపట్నంలో ఇలా సత్సంగంలో జరిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఏం చేద్దామండి అన్నప్పుడు ప్రతి ఇంట్లో సత్సంగం జరగాలి అన్నారు. వారానికి ఒక్కరోజు ఇంట్లో 2 ఉంటే 2, 3, 4, 5 ఒక గంట కూర్చోగలరా? ఏముందండి, ఒక బుక్ తీసుకోండి, రామాయణం లేదా భగవద్గీత, భాగవతం, ఒక్కొళ్ళు ఒక పేజీ చదవండి. ఓ మాల తీసుకోండి, జపం చేయండి, ఒక్కొళ్ళు 15 నిమిషాలు మాట్లాడండి. సత్సంగం అపార్ట్ ఫ్రమ్ సెల్, అపార్ట్ ఫ్రమ్ టీవీ, అపార్ట్ ఫ్రమ్ ఫ్రెండ్స్, అపార్ట్ ఫ్రమ్ అదర్స్, ఓన్లీ 1 hour సత్సంగం. ఇళ్లల్లో సత్సంగానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? బయటికి వెళ్ళి అనౌన్స్ చేయక్కర్లే, సిగ్గుపడక్కర్లే, మన ఇంట్లోనే కాబట్టి 11 సార్లు ఓంకారం చేయండి. వెరీ గుడ్. ఎవరికాలు చప్పట్లు కొట్టారు? అంతే కదా సార్, అందరూ చేతులు ఎత్తారు, మా చప్పట్లు వినపడవు. అందుకని ఏంటన్నా బాత్రూమ్ వెళ్ళండి ప్లీజ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ధర్మ సత్సంగం వండర్ఫుల్ సార్. ఏం లేదు, మీరు ఎవరిళ్లలో వాళ్ళు ఒక గంట, మంచి పని, ఎవరిళ్లలో వాళ్ళు ఒక గంట, ఏంటి ఆ గంట కూర్చుంటారు. మీరు ఏదో శనివారం సాయంత్రం 6 to 7 అనుకోండి, దీపం పెట్టండి, ఓ అగరబత్తి వెలిగించండి, కూర్చోండి, 11 సార్లు ఓంకారం చేయండి. ఆరోగ్యం. తర్వాత జపమాల తీసుకోండి, ఓ 10 నిమిషాలు మాల చేయండి, అది ఆత్మకి ఆనందం. తర్వాత భగవద్గీత, భాగవతం, రామాయణం, నువ్వు పేరు చదువు, నువ్వు పేర చదువు, నువ్వు పేర చదువు, చదివేయండి. ఇప్పుడు మాట్లాడు, ఏం చదువు నువ్వు మాట్లాడండి. మళ్ళీ ఆఖరిలో సహనావతు సహనోభడక్తు చెప్పండి. ఓం తత్సత్. రజనీకాంత్ ఏం చెప్పాడు అదేదో మొన్న సినిమా మీటింగ్లో, హిందూయిజం నో కన్ఫ్యూజన్, ఇట్ సేస్ ఓం తత్సత్, దట్స్ యూ, నో నీడ్ నేమ్, దట్స్ యూ. ఏంటది? అది నువ్వు. ఏమిటది? తత్వమసి. అది గిన్నెమసి కాదు, ఎప్పటికీ నశించని వాడివి నువ్వు. అది తత్వమసి, దట్స్ యూ, అది నువ్వు. ఇవన్నీ మహావాక్యాలు తెలుసా మీకు? ఎవరిచ్చారు? ఆశంకల వారు ఇచ్చారు. 4 పీఠాలు, 4 మహావాక్యాలు తెలుసా మీకు? 4 వేదాల్లోంచి, 4 పక్కల నుంచి. అలా చాలా గొప్పోళ్ళు పుట్టారు. ఇవి ఎవరో చెప్పారు. మన ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు ఏం చెప్పారంటే, సంగీత జగద్గురువులని పిలువబడే ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి వారు, ఇంకొక ఆయన ఎవరు, ఇంకొక ఆయన ఎవరండి, సంగీత త్రిమూర్తులు, త్యాగరాజ స్వామి వారి, ముత్తుస్వామి దీక్షితులు, ఇంకొక ఆయన ఆ ముగ్గురులో వారు ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజ స్వామి వారు, శ్యామశాస్త్రి. వీళ్ళ ముగ్గురు తమిళనాడులో పుట్టారు. అందరూ పక్కపక్క విలేజ్లు. కానీ వారు ఏమన్నారంటే, వీళ్ళు ముగ్గురు మూలం తెలుగు నేల మీద ఉంది, ముగ్గురు మూలం ప్రకాశం జిల్లా అన్నారు. కాకర్ల అనే గ్రామం నుంచి వెళ్ళారు వాళ్ళు. కాకర్ల త్యాగపరమ్మ. ఈయన శ్యామశాస్త్రి గారు కూడా అలాగే ప్రకాశం జిల్లా. అలాగే ఎవరో చెప్పారు చాలా కాలం క్రితం, ఈ త్రిమతాచార్యులు ఉన్నారు కదా, ఎవరు? ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. వీళ్ళు ముగ్గురు కూడా, నాన్న ఇది కూడా పట్టుకెళ్ళే సెల్లు 2 పక్కల వాడుకో. నువ్వు నాన్న ఆ సీసాల నీళ్ళు పారబోసి మళ్ళీ కడిగి పట్టుకో నాన్న ప్లీజ్, బాటిల్ కడిగి. వీళ్ళ ముగ్గురు కూడా ఈ జగద్గురు త్రిమతాచార్యులు కూడా వాళ్ళ పూర్వీకులు రిలేటెడ్ తెలుగు నేల. మీకు మొదట్లోనే చెప్పాను నేను, ఈ తెలుగు నేల సామాన్యమైనది కాదు.
ఇప్పుడు మన కార్డుల మీద కొట్టించిన ఈ గొప్ప గొప్ప వాళ్ళందరూ తెలుగోళ్ళే. ఓ వల్లభాచారులు, ఓ నన్నయ్య, ఓ బద్దెన, ఓ పోతన, ఓ దూర్జటి, ఓ పింగళి, ఒక నింబార్కాచారులు, వీళ్ళందరూ ఒకరు కాదు, ఇద్దరు కాదు, వీళ్ళందరూ తెలుగు నేల మీద ప్రభవించిన మహనీయులు. కాబట్టి మనం ఈ జ్ఞానం పంచకపోవడం వల్లనే జనం గొర్రెలైపోయారు. ఎవరో పిల్లోడు జర్మనీ నుంచి ఫోన్ చేశాడు, తెలుగు అబ్బాయి, అతను మాలావత్ అంటే ఏమంటారు, లంబాడి నాయక్ జర్మనీలో ఏదో జాబ్ ట్రైలో చదువు ఏదో మొత్తానికి. ఇంతకీ ఫోన్ చేసి ఏం చెప్పాడు, గురుగారు మా అత్తలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరూ మంగళగిరిలో ఉంటారు, వాళ్ళకి ఎంత ఎక్కిందంటే ఈ పనికిమాలిన బైబిలు, అత్త మిమ్మల్ని రూమ్లో కూర్చోబెట్టి భౌతికత వినిపించేస్తానంటే మేము చెవుల్లో గుడ్డ పెట్టుకుంటాం కానీ వినం. అంటే అంత కిందకి తీసుకెళ్ళింది బైబిల్. అలాగే నాన్న పేరు చెప్పరు, అమ్మ పేరు చెప్పరు. అలా ఎందుకు తీసుకెళ్ళి, వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదా, వాళ్ళే బయట వాళ్ళు కాదుగా. అంత దిగజారుగా అది ఎందుకు తయారు చేసింది, నువ్వు వాళ్ళ మంచోళ్ళుగా తయారు చేయలేదు కాబట్టి. అలాగే దేశద్రోహులుగా తయారు చేస్తుంది. వాడి పేరేంటి, ప్రసన్న కుమార్ అని, వాడు పిడి సుందరరావు కొడుకు. అమ్మను మించి దైవం ఉన్నదో అని వాడి పెద్ద బిల్డప్ బాబాయి. అమ్మ అంట అమ్మ, ఎండిపోయిన శవం కంటే గొప్పదే ఉంది అని వాడు విమర్శిస్తూ ఆవిడ పైత్యం చూపించాడు. ఎందుకంటే బైబిల్లో బొమ్మలు తప్ప అమ్మలు ఉండరు కదా, పరమగీతం తప్ప, పరమరాత తప్ప, అశుద్ధం తప్ప. సో కాబట్టి మనం మన తత్వాన్ని ఇతరులకు ఇవ్వకపోవడం వల్లనే ఈ దౌర్భాగ్యం, ఈ దరిద్రం వచ్చింది. ఆ దోషం మనదే. ఇంకా అయిన నాశనం అయింది, కొత్త నాశనం అవ్వకుండా ఉండాలంటే మీరు మాట్లాడాలి, మీరు చెప్పాలి, వివరించాలి. అలాగే ఆడపిల్లల లవ్ జిహాద్ చాలా అయిపోయారు. ఎందుకంటే 1971లో అతని పేరు ఏదో ఖాన్ అని వస్తుంది చివర, పాకిస్తాన్ అతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మొత్తం ముస్లిం సమాజానికి. చాలా గొప్ప స్టేట్మెంటు, వాళ్ళకైతే చారిత్రాత్మకమైంది. అతను ఏమన్నాడంటే, హిందూ స్త్రీల గర్భాల్లో ముస్లిం సమాజాన్ని పెంచండి అని. దాన్ని చక్కగా వాళ్ళు ఫాలో అయ్యారు. షర్మిలా ఠాగూరు, అమీర్ ఖాన్ భార్య, సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ, లేకపోతేనేమో షారుఖ్ ఖాన్ వాళ్ళ భార్య, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు భార్యలు, దిలీప్ కుమార్ అని పిలువబడేటువంటి ఆయన కూడా ముస్లిమే. వీళ్ళందరూ హిందూ స్త్రీలనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఆ యొక్క ఆజ్ఞని పాటించడానికి. మీరు గమనించండి, జస్ట్ పరిశీలన చేయండి. ముస్లిం కుర్రోళ్ళు జిమ్ముల్లో ఉంటారు, హిందూ యువకులు పబ్బుల్లో ఉంటారు. రాత్రి 2ంటికి ఉగాది పచ్చడికి వెళ్ళే బ్యాచ్లు ఉన్నారు ఇక్కడ. రాత్రి 2ంటికి ఉగాది పచ్చడి ఎక్కడికి వెళ్ళావు, అదే పూర్వం సామెత ఉంది, ఎరా తాడి చెట్టుకి ఎందుకు ఎక్కావు అంటే దూడకి గడ్డి కోసం అండి. దూడ గడ్డి ఎక్కడ, తాడి చెట్టు మీద ఉంటుందా? ఉగాది పచ్చడి బారిలో దొరికినప్పుడు అది దొరకకూడదా నీకు? అలా నేనా, అందుకని ఎడ్యుకేట్ చేయండి ఇళ్లలో, వీధుల్లో తర్వాత విషయం. నేనా సార్ మీరు స్పీకర్ సార్, మీ పేరు సార్, కూర్చొని ఏం కాదు. నాకు లక్ష్మణ్ అండి, రామకృష్ణాపురం సార్. మేము ప్రతి సంవత్సరం సత్యవ్రతం చేస్తామండి. సార్ చేస్తునేటప్పుడు పక్కన వాళ్ళని పిలిచేవాళ్ళం. ఒక ఇయర్ రాలేదు అతను. రాకపోతే ఏంటండి మాస్టర్ గారు రాలేదు అని చెప్పాను. మేము చర్చికి వెళ్తున్నామండి, అందువల్ల ఈ భోజనం తినకూడదు అని అన్నారు. చర్చికి తినకూడదు అన్నప్పుడు మరి మీరు పేరేమో నాంచారయ్య ఉన్నారా, పేరు పెట్టుకున్నారు కదండి. మరి నాంచారయ్య పేరు పెట్టుకున్నప్పుడు మరి అటువంటి పేర్లు మార్చుకోవాలి. మీరు పేర్లు మార్చుకొని మీరు ఆచార వ్యవహారాలు కూడా మార్చుకోవాలి. అటువంటి ఆచారాలు మార్చుకోవాలండి. అవన్నీ మార్చుకోకుండా మీరు తెలుగు వాళ్ళ పేర్లు పెట్టుకుని మీరు తెలుగు వాళ్ళతో సహజీవనం చేస్తున్నారు, తప్పు కదా అది. ముందు అది మార్చుకోనండి, మార్చుకుని బాగుంటుంది. అలాగా ఉండకూడదు, మీరు ఇతరులు అవమానిస్తున్నారు మీరు అని చెప్పాను. చెప్పిన తర్వాత అతను మళ్ళీ ఇంకో నలుగురు తీసుకుని వచ్చాడు. ఏంటి అలా అన్నావంటే అంటే అంతకుముందు బాగున్నారండి, ఇప్పుడు చర్చికి వెళ్ళి అలా పాడైపోయాడు మనిషి, పాడైపోయాడు. అతను తెలుసుకోలేకపోతున్నాడు ఎందుకో మరి. అతను చెప్పేవాళ్ళు కూడా వాళ్ళకు తెలియట్లేదు. మరి వాళ్ళ పేర్లు అలాగా ఉంటున్నాయి. వాళ్ళు తినే భోజనం, వాళ్ళు కొనుక్కునే చోట కానీ తిరిగే చోట కానీ అన్నీ కూడా హిందువులు
వాళ్ళతో తిరుగుతున్నాడు, పొద్దున్న వాకింగ్ వాళ్ళతో చేస్తున్నాడు, ఈవినింగ్ వాళ్ళతో వాకింగ్ చేసేటప్పుడు ఇవి కూడా మార్చుకోవాలి కదండి. మార్చుకుని ఉన్నప్పుడే అతను నిజమైన క్రిస్టియన్స్గా ఆయన ఉండాలి. అంతేగాని చేసే పనులేమో అందరితో హిందువులతో పనులు చేసుకుని క్రిస్టియన్స్కి చేసిపోతే ఎలాగా ఆయనకి అని చెప్పాము. అది కొద్దిగా అలా ఉందండి. మీ ప్రయత్నం మీరు చేశారు కదా, వెరీ గుడ్ సార్. మీరు స్పీకర్. గురువుగారి వీడియోలు బాగా చూస్తాం మేము. అందులో చాలా నీతి తెలుసుకుంటాం. గుడిలో ఏమో డబ్బులు వేయకూడదు, దేవస్థానం వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇంటి దగ్గర పూలు అమ్మాయి వాడి దగ్గర సాయిబులు వచ్చి సాంబ్రాణి వేయటం అన్నీ చేస్తే అలా నువ్వు మా దేవుడు గుడిలో వాడెవడో నీ సాంబ్రాణి వేయటం అనేది కాదని చెప్పి అవేర్నెస్ తీసుకురావటం చాలా చేస్తాం. ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్ వాళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు ఇంట్లో టేబుల్ కట్టర్ మనం ఎక్కువ సౌండ్ పెట్టడం, వాళ్ళకి మేమే గొప్ప అని చూపించేటట్టు చేయాలి గట్టిగా అని చేస్తుంటాం. మరి చూడండి, ఇస్లాం క్రైస్తవులకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళదే కరెక్టు, వాళ్ళదే ఉండాలి అనేది వాళ్ళ ఉద్దేశాలు. మనకు అలాంటి ఉద్దేశాలు లేవు కాబట్టి ప్రపంచం మీద ఎక్కడ దాడి చేయలేదు, ఎవరిని మనం దోచుకోలే, కబ్జా చేయలే. అయితే మనం మనదే గొప్ప అని నిరూపించుకోవడం అలాంటి మనకు అవసరం లేదు. వాళ్ళు మనకే పుట్టారు అని వాళ్ళకి గుర్తు చేయాలంతే. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మంద గొప్ప అని చెప్పడం అదే సెకండరీ. ఆడు మనకే పుట్టాడు కాబట్టి నేను చాలామందికి చెప్పాను, నువ్వు ఆ పేరు మార్చుకోవడం కుదరదు కాబట్టి చచ్చిపోయి కొత్త బాడీ మార్చుకుని వచ్చాయి, కొత్త బాడీతో కొత్త నేమ్తో వచ్చాయి. ఏదో హిందువుల వీరదానాన్ని పుట్టి ఎందుకు ఆ బాడీ అదో బాడీ వదిలేసాయి, కొత్త బాడీతో వచ్చాయి. యూ నో నీడ్ టు చేంజ్ ద నేమ్, యూ నో నీడ్ టు చేంజ్ ద నేమ్, జస్ట్ చేంజ్ యువర్ బాడీ, గెట్ ద న్యూ బాడీ. ఓన్లీ కబడ్డీ కబాలి అదనమాట. సార్ వెరీ గుడ్ సార్. సార్ నా పేరు చంద్రబాబు అండి, ఉయ్యూరు. నేనైతే నన్ను నేను మార్చుకునే ట్రై చేస్తానండి. ఆదివారం నియమం పాటిస్తున్నాను. అదే సార్, పెద్దదే, చాలా పెద్దది అది, నాట్ ఆర్డినరీ. చెప్పండి, ఏదో ఒకటి ధర్మం కోసం, మీ కోసం, సమాజం కోసం. మీరు అలా సమాజంతో ఉన్నారు, అదే మాకు కావాలి. వెరీ గుడ్. సత్సంగంలో ఉన్నారు కదా. ఇప్పుడు కొంతమంది దారం లాంటి వాళ్ళు కనబడరు. మనం పువ్వులే బాగున్నాయి అంటాం, ఆ పువ్వులు కట్టడానికి ఉపయోగపడిన దారం ఏంటి? దారం కనబడదుగా కదా. అలా వారు కూడా. చిన్న మాట అంటే నేను టైం అయిపోతుంది, టైంకి వెళ్ళాలి, పంచువాలిటీ నేనంటే వాళ్ళు లేట్గా వచ్చిన సార్ నేను తీసుకొస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి ఆయన అందరిని తీసుకొచ్చాను. నేను చెప్పాను దారం, ఆయన గురించి మనం తెలుసుకోకపోతే ఘోరం. వెరీ గుడ్, అదే కావాలి. ఇప్పుడు అందరూ మైక్ ముందే పని చేయాలి అనుకోకండి, అర్థమైందా? మనం ఫంక్షన్ బాగా జరిగింది, బా డెకరేషన్ సూపర్, ఏవో మాట్లాడుతుంటాం, వెనకాల ఎవడు చేసాడు, ఎవడు చేశాడు, ఎవరు నరిచాడు, ఎవడు ఫోన్లు చేశాడు, టైంకి వచ్చేలా చేశాడు, ఆడు కనపడ్డాడు. పర్లేదు, అంతమందికి ఆనందం ఇచ్చాడు కదా. అలాంటి వాడు చాలా సంతోషం. మాట్లా మీ పరిచయం, మీ సేవ. శ్రీ గురుభ్యో నమః. నేను కుమ్మరపాలెం సెంటర్లో శివాలయం, రామాలయం లక్ష్యకుండండి. అలానే పురోహితం కూడా చేస్తుంటాను. ఇప్పుడు మామూలుగా హిందూ ధర్మం ప్రజ్వరిల్లాలంటే దేవాలయాలు ముఖ్య స్థానంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి పద్ధతులను బట్టి దీపారాధన, పూజ ఇత్యాదుల కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది దేవాలయాల్లో పురాణ సత్సంగం చెప్తూ ఉంటారు. దానికి జనాలు సుముఖతగా లేరు. ఇప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకొని, అంటే మనం ఇప్పుడు శశావతం చేస్తున్నామని చెప్పారు ఇందాక, ఆ వ్రతం చేస్తే కలిగే లాభాలు ఏమిటి, ఆ పూజా విధానంలో ఉండేటువంటి అర్థం ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు మీ యొక్క వీడియోలు ఎన్నో చూస్తుంటారు, చాలా విషయ జ్ఞానం ఉంటుంది అందులో. అట్లానే ఈ దేవాలయాలకి వెళ్తారు, అయ్యా పంతులు గారు మా పేరు ఆకు పూజ చేసేయండి, సహస్రనామం చేసేయండి అంటారు, మహాన్యాసం రుద్రాభిషేకం చేసేయండి అంటారు. అసలు రుద్రం ఎందుకు చేస్తున్నాం, ఆ రుద్రం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఇది ఎందుకు చేయాలి, అసలు ఈ మంత్రం చెప్తే మనకు కలిగేటువంటి ఇదేమిటి, అది వాళ్ళు తెలుసుకుంటే పక్క వాళ్ళకి చెప్తే వాళ్ళు తెలుసుకోవాలంటే తెలియజెప్పాలి. అదే అంటున్నా, ఎవరు తెలియజెప్పాలి? మా స్థానంలో ఉన్నవాళ్ళు, ఆ స్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా
అది ఎలా వస్తుంది? ఈ భక్తులు ప్రశ్నించాలి. ఇది 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 నేను ఎన్నిసార్లు చెప్పాను తెలుసా? దాదాపు 7-8 ఏళ్ళ నుంచి చెప్తున్నా, ఒరే మీరు క్వశ్చన్ ఏంట్రా బాబు, ఒకవేళ వాళ్ళకి తెలదనుకో రేపు చెప్తానని చెప్పి వారం తర్వాత చెప్తానని ఆ పంతులు గారు టైం తీసుకుని అన్నా చదువుతాడు, మీరు బాగుపడినా బాగుపడే పంతులు బాగుపడతాడని చెప్పారు. అట్లా కదండి చదువులో గురువు గారు ఇప్పుడు మెకానికల్ అండి. ఇప్పుడు ఈయనకి ఆవేదన ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు, మిగిలిన వాళ్ళంతా మెకానికల్. ఎలా మంత్రం వచ్చింది చేసేస్తాడు అంతే. రామాయణంలో కానల్ యు ఆర్ రైట్. అప్పుడు అట్లా కాదు గురువు గారు. ఇప్పుడు యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత అని అమ్మవారి శ్లోకం చండీలో చెప్పారు. అంటే బుద్ధిని కలగజేయాలి, శ్రద్ధారూపేణ సంస్థిత. ఇప్పుడు ఒక వ్రతం చేస్తుంటే ఇక్కడ పూజ చేస్తూ ఉంటాడు, నేను కార్యక్రమం చేస్తూ ఉంటాను. అయ్యి పిన్ వచ్చిందా, పిన్ ఈసారి కట్టుకుందా, ఆడు పెట్టావా, అమ్మమ్మ కూరలో ఉప్పు తక్కువ వేసిన చూడు, అలా చూడు. ఆ బంధువులు ఎందుకు వస్తారు? అవన్నీ నువ్వు వ్రతం చేస్తే చెడగొట్టడానికి వస్తారు వాళ్ళు. ఆ వ్రతం మీద శ్రద్ధ ఉండదు, కార్యక్రమం మీద శ్రద్ధ ఉండదు. పంతులు గారు ఎంత తొందరగా చేయిస్తే వాడు గొప్పడు ఈ రోజుల్లో. ఇది దుర్మార్గం. ఇది నిన్నగాక మొన్న ఉపనయనానికి వెళ్ళాను. నిన్నగాక మొన్న ఒక వయసులో ఉపనయనానికి వెళ్ళాను. ఉపనయనం 4 గంటల కార్యక్రమం. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర చేయి చాచి దక్షిణ తీసుకుంటున్నాను. ఆ దక్షిణ తగ్గట్టు మంత్రం నేను అక్కడ చెయ్యలేకపోతే నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుంది. అది వాళ్ళ అర్థం చేసుకోకుండా పంతులు గారు ఇంకెంతసేపు అండి కానివ్వండి. వీళ్ళకి అర్థం కాదు. బాహుబలి సినిమా 3.5 గంటలు కన్నార్పకుండా చూస్తారు. కాదు ఇంకో విషయం, గురువుగారు అక్కడ కింద బళ్ళు పెట్టడానికి వెళ్తాం కదా, అక్కడ మాత్రం సమైక్యత భావన ఖచ్చితంగా ఉంటుంది. ఆ బండి వెళ్ళలేదు, ఈ బండి ఆగుతాడు కింద పార్కింగ్లో, 1/2 గంట సేపు ఆగుతాడు. దేవాలయంలో 10 నిమిషాలు కూర్చోలేడు. అసలు ఏ పూజ ఎందుకు చేస్తున్నారో తెలుసుకోరు. ఇష్టం డబ్బులు కట్టేసి 2000 రాసేసేయండి. ఇప్పుడు ఈ వృత్తి ఎలా తయారైంది? నేను గురువుగారి దగ్గర నాకు 33 సంవత్సరాలు. నేను 15 ఏళ్ళకి స్మారతం మొదలుపెట్టాను. 8 ఏళ్ళు కష్టపడి చదువుకున్నా. నేను చదువుకున్నది బయట ఎక్కడా లేదు. ఒక వివాహం చేయిస్తే గంటలో కానిచ్చేయమంటారు. అసలు ముందు వీళ్ళు ఆ దీపారాధన ఎందుకు చేస్తాం, అసలు ఎందుకు పూజలు చేస్తాం? అసలు ఇంకొక మాట చెప్తున్నాను, అసలు పెళ్లి చేయించేది పురోహితుడు కాదుగా, ఆడు చేయిస్తేనే పెళ్లి. ఆడు కట్టమన్నప్పుడే తాలి కట్టు, ఆడు పెట్టమన్నప్పుడు చెయ్యంటారు. అసలు చాలా ఘోరంగా పంచె కట్టినవాడు పురోహితుడు కాదు. కరోనా తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగులు, వ్యాపారాలు కోల్పోయిన వాళ్ళు అందరూ బ్రహ్మజ్ఞానం పొందినవాడే బ్రాహ్మడు తప్ప పంచి కట్టేసి జంజం వేసుకుంటే వాడు బ్రాహ్మడు కాదు. కానీ నేను చెప్పేది ఏంటంటే కార్యక్రమం చేసేటప్పుడు మీరు అడగాలి, వేరే కొట్టట తిట్టట్లా గురువు గారు ఇప్పుడు ఈ పూజ చేస్తున్నారు ఎందుకు, ఇది మాకు చెప్పేది. మీరు ఏదో తంతులా చెయ్యొద్దు, అది తంతులా చేయించుకోవద్దు. యు ఆర్ పేయింగ్. మీరు ఆయన ఏమంటారు, ఆయన బాధ ఏమిటంటే ఏదో వదిలించుకుని మా డబ్బులు మాకు వచ్చినాయి మేము వెళ్ళిపోతాం అలా అంటలేదు ఆయన. మేము డబ్బులు తీసుకుంటున్నాం, దక్షిణ తీసుకుంటున్నాం కాబట్టి మా దగ్గర కూడా మీరు జ్ఞానాన్ని రాబట్టండి. బ్రహ్మన్యాసం అంటే 40 నిమిషాలు బ్రహ్మన్యాసం ఎందుకు చెప్తున్నాం? అవయవాళ్ళు శివుడిని ఆవాహన చేస్తున్నాం. ఇప్పుడు విశ్వాసనామం పారాయణ చేస్తున్నప్పుడు ఆ శ్లోకాలు నోటేం చదువుతున్నాడు కదా, ఏం చదువుతున్నాడు విందామని ఉండదు. ఆయనసేపు ఆవాహన చేశారా, వెళ్ళిపోయాడా, అయిపోయిందా. మా పంతులు గారు ఉన్నారే 6 గంటల పెళ్లి గంటలో చేయిస్తారు, అందుకు గొప్పడో. కిషోర్ శర్మ. అలానే ఇందాక ఆయన చెప్పినట్టు మాల వేస్తున్నారు, చాలా సంతోషం. ఆ మాలాధారణ కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మాలాధారణ వేసుకుని వాళ్ళు చేసే తప్పుల వల్ల మనం వాళ్ళకి దొరికిపోతున్నాం, వేరే వాళ్ళకి. వీళ్ళు కూడా ఇలాంటి గురువు గారు వాళ్ళు కొంచెం మా బోట్ అంటే వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా దీక్షాధారణ నియమాలు ఏంటి, కొంచెం ఇవి కూడా బాగా తెలుసుకుంటే వీళ్ళు ఎవరికైనా 10 మందిని గట్టిగా అరిచి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓయ్ ఇది ఇందాక మీరు అన్నారు కదా, చేస్తే కానీ చెప్పలేమని. తెలుసుకుంటేనేగా ఆ చెప్పని వాడిని గట్టిగా అడుగు. పురోహితం వేషం కాదు, పురోహితం అనేది ధర్మం. పూర్వకాలంలో పురోహితం చేస్తే దాని తగ్గట్టుగా గ్రాసం ఇచ్చేవాళ్ళు. ఈ రోజుల్లో అవి లేవు కాబట్టి దక్షిణ అడుగుతున్నాం మేము. అంతే. ఇంత ఇప్పుడు కందిపప్పు కిలో 20 రూపాయలు ఉన్నప్పుడు దక్షిణ 10 రూపాయలు అడిగేవాళ్ళు. ఇప్పుడు కందిపప్పు 120 అయింది కాబట్టి 1000 రూపాయలు. అందరూ అలా ఉండరుగా. కొంత కార్యక్రమాన్ని ఆవాహన చేసి అందరికీ మంచి చెప్పాలనే వాళ్ళని ఎతకండి. ఒక షర్టు కొనుక్కొని రాత్రి మురికి బట్ట కోసం షాపింగ్ మాల్ 4 గంటలు తిరుగుతావు. నువ్వు సంస్కరణ పడడానికి మంచి గురువుగారిని ఎత్తుకోలేవు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అంతే చెప్పారులేండి. భగవద్గీతలో చెప్పలే మనుష్యానాం సహస్రేషు సర్వసారి పూర్తిగా చెప్పరా? మనుష్యానాం సహస్రేషు కశ్చిన్మాం ఎతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం
కశ్చిన్మాం వేత్తి తత్వతః. అర్థం కూడా చెప్పండి. అంటే వేలాది పురుషుల్లో లక్షల కోట్లలో ఒక్కళ్ళు ప్రయత్నం చేస్తారట భగవంతుడి కోసం. అంటే మనం గుడికి వెడతాం కదా, చతుర్విధా భజంతే మామ అని చెప్తుంది భగవద్గీత. 4 రకాలైనటువంటి భక్తులు వస్తారు అక్కడికి, శివాలయంలో అయినా విష్ణాలయం రామాయణమైనా. ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి కామీచ భరతర్షభ. ఈ 4 వస్తారు అర్జున అని చెప్తున్నాడు. ఈ 4 కాకుండా ఇంకో గొప్పవాడు ఉన్నాడు, ఆ తత్వం తెలుసుకుందాం, అసలు భగవతత్వం ఏంటి తెలుసుకుందాం అనేవాడు. ఈ 5th ఎలిమెంట్, 5th మ్యాన్ అనమాట వాడు. వాడు కోట్లలో ఒకడు ఉంటాడు అలాంటి వాడు. అలా కోట్లలో చేస్తున్న వాళ్ళలో ఒకనొకడు యథార్థంగా తెలుసుకుంటున్నట్టు పరమాత్మ. అంటే ఇంచుమించుగా ఎవడో తెలుసుకోవట్లేదు. రెండో యూట్యూబ్ అయినా మానేయాలి. పొద్దున్న లేస్తే రోజుకు సిద్ధాంతం తయారవుతున్నాడు. ఆ దీపం పెట్టు, ఈ చెట్టు తొక్కు, ఆ కొమ్మ ఇరిపోయి ఇట్లాంటి ఆ జ్ఞానాన్ని ఆపేసి నిత్యం కూడా ఆవాహన చేస్తే చాలా మంచిది. మనకి గొప్ప గొప్ప పండితులు అంటే యూట్యూబ్ మంచి చేసింది సార్, మంచి చేసింది. ఇప్పుడు వారిని హిందూ సమాజంలోకి యూట్యూబ్ తీసుకొచ్చింది. మనందరం కూడా యూట్యూబ్ ద్వారా, అంటే వారు మనం వేరే పంచంగా అందులో దాన్ని కొంతమంది ఇప్పుడు లైక్స్ కోసం చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది తెలిసి తెలియకుండా చెప్పేవాళ్ళు ఉంటారు, కొంతమంది యూట్యూబ్ ని సద్వినియోగం చేయాలి. ఇప్పుడు ఆయన వీడియో నేను ఫస్ట్ యూట్యూబ్లో చూసి ఆయన మా గుడికి ఎలా తీసుకురావాలని ప్రయత్నం చేస్తే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ద్వారా వచ్చారు. కరెక్ట్గా మా గుడి ఎదుర్కొంటానే కొత్తగా చర్చి వేసింది. ఆదివారంగా వాడు సౌండ్ పెడతాడు. నేను మహాన్యాసం ఏకాగ్రత కోల్పోకుండా గంట సేపు రోజు గంట చెప్పేవాడు, అది గంటన్నర చెప్తాను. వాడి దయ్యేంద్రో నా దాపం. శవానికి సమాధానం శవమే. మైకే మందు. మామూలుగా రోజు అయితే అధాత పంచాంగ రుద్రాయణ అంటారు అనమాట. అదే అనమాట. అర్థమైందా మీకు? ఈ కానిస్టేబుల్ వీళ్ళు కూడా అయ్యా సౌండ్ తగ్గించిన గురువు గారు అంటారు. అక్కడ తగ్గిస్తే ఇక్కడ తగ్గిస్తాడు. గోళ మన మాల తగ్గేదే లేదు. ఎలా శవాలకి సౌండ్ కావాలా? దానికి మా ధర్మకర్త గారు అక్కడ ఉండే జనాలు సపోర్ట్ దేవుడి దేవుడు. అది ధర్మకర్త సవట అయితే అర్చకుడు ఏం చేయలేదు అంతే. అదేందా? అది బాగుంది నాన్న. కాబట్టి ఏంటి నాన్న ఇది గుర్తుపెట్టుకోండి. వాళ్ళ నాన్నగారు మీకు తెలుసో తెలీదో, మన కృష్ణ గారు లాయర్ గారు వాళ్ళ నాన్నగారు రామచంద్రమూర్తి గారు, వారిది నాది కొన్ని వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి. వారు లేరు ఇప్పుడు, కానీ వారు బైబిలు, భగవద్గీత, ఖురాన్ 3 రోజు చదివేశారు. రోజు దాంట్లో ఉన్న కీలకమైన పాయింట్లు, ఆయన మాస్టర్, నేను స్టూడెంట్ని. అల్లరే మనం అల్లరి చేస్తూనే ఉంటాం కదా, ఆయన అరుపులు. సో అయితే అందులో అంటే చాలా సూక్ష్మంగా చెప్పేసేవారు. రావణాసురుడు కూడా తోక ఎవరు కంటించాలి? ఆంజనేయుడు కంటిస్తేనే సద్వినియోగం జరుగుతుంది. అంటే చేస్తున్నారు రావణాసురులో కూడా మంచి ఉంది అసలు సీతను ఎత్తుకెళ్తాం అన్నదే తప్పు అయింది. అది ఇందాక గరికపాటి వారు చెప్పారు, నేను లెక్కెత్తే రామాయణంలో అని చెప్పారు. 27 అంట సీత నెంబర్. వాడు ఎత్తుకొచ్చిన వాళ్ళలో 27 అంట ఆవిడ. 9 అడిగి పడింది ఫైన్. అయితే మొన్న ఈ మధ్య చదివాను, ఏదైనా నా వల్లే అవుద్దని ఎప్పుడు అనుకోవద్దు అనే దానికి మంచి రామాయణంలోంచి సంగ్రహంగా బలి ఇచ్చారండి. మేనేజ్మెంట్ తెలియాలంటే ముప్పవరం సింహాచల శాస్త్రి గారు చెప్తారు సుందరకాండ, శ్రీభాష అప్పలాచార్యులు వారు చెప్తారు సుందరకాండ చదివితే మేనేజ్మెంట్ తెలుస్తుంది. ఏమండి ఇప్పుడు ఇతని వలన లంక తగలబడాలి, ఎవరి వలన? మరి పెట్రోల్ పట్టుకెళ్ళలేదుగా, ఆయిల్ పట్టుకెళ్ళలేదుగా, అగిపెట్టి పట్టుకెళ్ళలేదు కదా, మ్యాచ్ బాక్స్ పట్టుకెళ్ళలేదు కదా, మరి ఎలా తగలబడుద్ది? అంటే నన్ను పంపించిన రామచంద్రమూర్తే రావణాసుని ప్రేరేపించి వాడి ఆయిల్తోనే, వాడి నిప్పుతోనే వాడి కొంపకి నిప్పు పెట్టేలా చేశాడు. సీతాదేవి అట్టయిందంట. అయ్యయ్యో ఈ పిల్లవాడు తగలబడిపోతాడేమో అని ఆవిడ సీతోభవ అందంట. అంటే ఏంటి దాని అర్థం?
ఓ అగ్నిదేవా నువ్వు చల్లగా ఉండు. ఏంటి చల్లగా ఉంటాడా? ఆవిడ చెప్పాడు కాబట్టి ఉంటాడు. ఆవిడ చెప్పాడుగా, ఆవిడ మాట పరాశక్తి. అందుకని సీతో భవ అని చెప్పింది ఆవిడ. అంటే లంకంతా వెచ్చగా తగలబడచ్చు, కానీ నువ్వు గుడ్ బాబు ఏం పేరు అమ్మాయి పేరు? శర్వాణి.